యూట్యూబ్ ఏప్రిల్ 1 నుంచి తెచ్చిన ఈ అప్డేట్ వల్ల మనకి అంటే యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మనకి ఏ విధంగా యూజ్ ఉంది? దీనివల్ల మనకి లాభం అవుతుందా? లేదా నష్టం జరుగుతుందా? లేదంటే దీనివల్ల మనకి వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయా? లేదంటే డిక్రీజ్ అవుతాయా? అలాగే దీనివల్ల మనకి మానిటైజేషన్స్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? అసలు బెనిఫిట్స్ ఉన్నాయా? లేదా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అండ్ ఈ వీడియోని అయితే లైక్ షేర్ చేయండి. సో హాయ్ హలో అండ్ దిస్ ఈస్ ఖైరూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం తెలుసుకున్న అప్డేట్ ఏంటి అంటే కనుక యూట్యూబ్ మనకి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందండి. అది కూడా షార్ట్స్కి సంబంధించింది. సో మనకి ఏంటి అప్డేట్ ఇచ్చింది అంటే ఏప్రిల్ 1 నుంచి మనకి షార్ట్స్ ద్వారా మనకి వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అనేసి వచ్చిందన్నమాట. ఎలాగా అంటే జనరల్లీ మనకి మనం షార్ట్స్ వీడియోస్ చూసేటప్పుడు స్క్రోల్ చేసేస్తూ ఉంటాం కదండీ! నార్మల్లీ మన వీడియోకి కౌంట్ రావాలి అంటే ఆ పర్టిక్యులర్ వీడియోని ఒక 5 సెకండ్స్ మినిమమ్ 5 సెకండ్స్ వరకైనా చూస్తే గాని మనకి ఒక వ్యూ అన్న కౌంట్ రాదు. సో నార్మల్లీ వేరే సోషల్ మీడియా చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామే చూసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌కి మీరు స్క్రోల్ చేసుకుంటూ ఉంటే జస్ట్ స్క్రోల్ చేసినా కూడా వాళ్ళకి వ్యూ కౌంట్ అయితే వస్తుంది. కానీ మనకి యూట్యూబ్ షార్ట్స్‌లో అయితే అలా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనం యూట్యూబ్ షార్ట్స్‌ని కూడా ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేయడం కోసం అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు ఈ డిసిషన్ అయితే తీసుకున్నారు. అది ఏంటి అంటే గనుక ఇప్పుడు జస్ట్ ఆ ఒక్క యూట్యూబ్ షార్ట్‌ని జస్ట్ 1 సెకండ్ చూసినా కూడాను మనకి వ్యూ అయితే కౌంట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ 2 కేటగరీస్‌లో అయితే వ్యూస్‌ని అయితే డివైడ్ చేశారండి. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి జస్ట్ స్క్రోల్ చేసినా కూడా వ్యూ కౌంట్ అవుతుంది కదా! దాన్ని మనకి రెగ్యులర్ వ్యూ కింద చూపిస్తారు. అలాగే మనం ఏ యూట్యూబ్ స్టూడియోలోకెళ్ళి అనలిస్టిక్స్‌లో చూస్తే గనక ఎంగేజ్డ్ వ్యూస్ అనేసి ఉంటుంది. ఆ ఎంగేజ్డ్ వ్యూస్ ఏంటి అంటే గనక ఎంతమంది మన వీడియోని స్టిక్ అయ్యి ఉన్నారు. అంటే చూస్తున్నారు అన్నది ఆ కౌంట్ అనమాట. సో రెగ్యులర్ వ్యూస్ వేరు, ఎంగేజ్డ్ వ్యూస్ అన్నది వేరనమాట. కానీ మనకి పబ్లిక్‌లో మాత్రం రెగ్యులర్ వ్యూస్ ఎన్నొచ్చాయన్నది కౌంట్ మాత్రమే చూపిస్తుంది. సో దీనివల్ల మనకి ప్లస్ ఏంటి అంటే మనకి ఇప్పటివరకు తక్కువ వ్యూస్ కౌంట్ ఉన్నారు కదండీ! ఆ వ్యూస్ కాస్త కొంచెం పెరుగుతాయి. లైక్ జనరల్లీ స్క్రోల్ చేసుకొని ఎళ్ళిపోయినా కూడాను అది మనకి వ్యూ కిందే కౌంట్ అవుతుంది కాబట్టి ఒక 1000 వ్యూస్ వచ్చే వీడియోస్‌కి ఇప్పుడు మినిమమ్ 2,000-3,000 వ్యూస్ కూడా రావచ్చు. అలాగే ఆహ్, ఈ అనలిస్టిక్‌లో చూసుకుంటే గనక ఎంగేజ్డ్ వ్యూస్ అనేసుంది. ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటంటే, మనం ఆ పర్టిక్యులర్ వీడియోని స్లైడ్ చేసేయకుండా స్టిక్ అయ్యి చూస్తారు కదా! ఒక 5 మినిట్స్, ఒక 5 సెకండ్సో, 10 సెకండ్సో లేదా 15 సెకండ్సో లేదా ఫుల్ వీడియోనే కంప్లీట్‌గా చూస్తారు కదా! ఆ కౌంట్ అయితే ఎంగేజ్డ్ వ్యూస్‌లోకి వస్తుంది. సో, ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటి అంటే, మనకి ఒరిజినల్ రెగ్యులర్ వ్యూస్ మాత్రమే ఆహ్, పబ్లిక్‌కి చూపిస్తుంది. అండ్ ఎంగేజ్డ్ వ్యూస్ ఏదైతే ఉన్నాయో ఓన్లీ మనకి మాత్రమే కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ మనకి మానిటైజేషన్ అవ్వని వాళ్ళకైతే ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే అది కూడా షార్ట్స్ ద్వారా అవ్వాలి అంటే గనక మనకి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10,000,000 వ్యూస్ అయితే ఉండాలి. సో, మనకి జనరల్లీ ఇలాంటి వ్యూ అవ్వదు కాబట్టి సో, ఇక్కడ కూడా మనకి చిన్న లిటిగేషన్ అయితే పెట్టారు. సో, ఏదైతే వ్యూస్ ఉన్నాయో, ఎంగేజ్డ్ వ్యూస్‌ని మాత్రమే మానిటైజేషన్‌కి కౌంట్ చేస్తుంది. రెగ్యులర్ వ్యూస్‌నైతే కౌంట్ చేయదు. అది ఓన్లీ ఫర్ పబ్లిక్ మాత్రమే. అంటే ఈ వీడియోకి ఇన్ని వ్యూస్ వచ్చాయని చెప్పేసి పబ్లిక్‌కి చూపించడం కోసం మాత్రమే ఈ వ్యూ కౌంట్ ఉందండి. మనకి మానిటైజేషన్ కావాలి అంటే మాత్రం ఇది కంపల్సరీగా ఎంగేజ్డ్ వ్యూ అన్నది మనకి ఎక్కువుండాలి. అలా ఉంటేనే అవుతుంది. దీనివల్ల మనకి ప్లస్ ఉందా? మైనస్ ఉందా? అంటే నేనైతే ప్రాపర్‌గా చెప్పలేను. ఎలాగన్నా ఒకటే. ఎందుకంటే ఎంగేజ్డ్ వ్యూస్ బేస్ చేసుకొనే మానిటైజేషన్ అవుతుంది అంటే, ఇది చూపించినా, చూపించకపోయినా అవసరమే లేదు యాక్చువల్లీ. సో, కానీ ఇదైతే అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే గనక, ఎవరికైతే మానిటైజేషన్ అయిపోయిందో, వాళ్ళకి కూడాను ఏంటి అంటే ఎంగేజ్డ్ వ్యూస్‌ని బేస్ చేసుకొనే మనకి రెవెన్యూ అన్నది ఇస్తుంది. ఇంతకుముందు మనకేంటంటే 1,000 వ్యూస్‌కి ఇంత అని చెప్పేసి మనకి వ్యూస్‌ని చూసుకొని ఇచ్చేది. రెగ్యులర్ వ్యూస్‌ని బేస్ చేసుకొని ఇచ్చేది. కానీ ఇప్పుడు రెగ్యులర్ బేస్‌ని యూజ్ చేసుకొని ఇవ్వదు. ఎంగేజ్ అయ్యున్న వ్యూస్ కౌంట్‌ని బేస్ చేసుకొనే మనకి మానిటైజేషన్ యొక్క రెవెన్యూ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
పెద్దగా చేంజ్ అయితే నాకేమి అనిపించలేదు. సో, దానికన్నా బెటర్ నార్మల్‌గా ఉంచేసినా బావుండనిపించింది. వ్యూస్ కౌంట్ ఒస్తాయి అనుకుంటే గనక, వ్యూస్ కూడా మనకి మానిటైజేషన్‌లో యాడ్ అవ్వవు. ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే మనకి యాడ్ అవుతాయి. సో, ఈ అప్డేట్ వల్ల మీరు ఎంతమంది సాటిస్ఫై అయ్యారు? అంటే ఈ యూట్యూబ్ చేంజ్ చేసిన అప్డేట్ వల్ల ఎంతమందికి హ్యాపీగా అనిపించిందన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా, ఎలాంటి టెక్ సంబంధించిన వీడియోస్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.